ఆదిశంకరులు వివేక చూడామణిలో ఒక శ్లోకంలో ఇలా అంటారు, వాగ్వైఖరి శబ్దజరి శాస్త్ర వ్యాఖ్యాన కౌశలం వైదుష్యం విదుషాం తద్వద్భుక్తై నతు ముక్తై. కేవలం పాండిత్యం ఉన్నంత మాత్రాన మనం సాధిస్తామంటే కాదు, అది కూడా ఒక వాసన, శాస్త్ర వాసన అంటాం. ఎన్నోసార్లు మనకు అన్నీ తెలుసు, అయితే ముఖ్యం ఏమిటి అని తెలియటం లేదు. అది సమస్య. భవసాగరాన్ని దాటడానికి కేవలం శాస్త్రవాసన కలిగి ఉంటే సరిపోదు కదా, దాంతోపాటు ఆ శాస్త్రంలో చెప్పబడిన సారమేమిటి దాన్ని మనము అనుసరించాలి, సాధన చెయ్యాలి. లేదా అంటే అంత తెలుసు, నాకు బాగా ఈ స్విమ్మింగ్ గురించి అంత బాగా తెలుసు, అయితే నీళ్ళంటే నాకు భయం అంటే ఏమిటి అర్థం? అది ఈత, అది తెలిసి ఉండాలి. అది ముఖ్యంగా కావాల్సింది. సంసార సాగరాన్ని దాటాలి అంటే ఆ ఈత తెలిసి ఉన్నట్టయితే ఎంత శాస్త్రవాసన ఉన్నా కూడా, శాస్త్ర పాండిత్యం ఉన్నా కూడా దాని నుండి ఏమీ మనకు లాభం లేదు, ఈత తెలియకపోయినట్టయితే కదా. మరి చూడండి ఎంత చక్కగా దీన్ని రామకృష్ణుల వారు ఉదాహరణతో మనకు చెప్పారో. రండి బాబు రండి, పట్నం చేరేస్తాను, క్షేమంగా చేరేస్తాను. రండి బాబు రండి, తక్కువ పాడుగా సుఖమైన ప్రయాణం. రండి బాబు. వర్షం వచ్చేలా ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఉపన్యాసం పోతే గొప్ప మునిగేలా ఉంది. దండాలు బాబు. ఏమయ్యా, పట్నం వెళ్ళాలి, తీసుకెళ్తావా? తప్పకుండా బాబయ్య. ఏం పుచ్చుకుంటావు? ఏం పుచ్చుకుంటావంటే ఏం చెప్పను బాబయ్య, రోజుకు 2 సీసాలు పుచ్చుకుంటాను బాబయ్య. ఎండ ఎక్కువగా ఉంటే ఇంకో సీసా పుచ్చుకుంటా బాబయ్య. ఓరి అప్రాచుడా, నేను అడుగుతుంది కళ్ళు గురించి కాదురా, అవతల ఒడ్డుకు చేరవేయడానికి ఎంత తీసుకుంటావు అని. 5 రూపాయలు అవుతుంది బాబయ్య. ఒరేయ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తమరు ముఖం మీద పేరు రాసి లేదు కదండి అయ్యా, తమరెవరో నాకు ఎట్టా తెలుస్తుంది? నేనెవరినో తెలియదా? ఇంతవరకు అయితే తెలియదండి, ఇప్పుడు మీరు చెబితే తెలుస్తుందండి. అయినా తమరిచ్చే బాడుగుతో మాకు పని గాని తమరి పేరుతో మాకు పనేటండి. నన్ను శంకరశాస్త్రి అంటారు. ఈ చుట్టుపక్కల 10 పెరగణాల్లో నన్ను మించిన పండితుడు లేడు. నన్ను అభినవ చాణక్య, అభినవ వశిష్ఠ, అభినవ వేదవ్యాస మహర్షి అంటుంటారు తెలుసా? ఆ గొడవంతా నాకు ఏడు తెలుతుందయ్యా. చాలా మూర్ఖుళ్లా ఉన్నావే. చూడబ్బాయి, నువ్వు అడిగిన 5 రూపాయలు చాలా ఎక్కువ, నేను ఇచ్చుకోలేను. కావాలంటే ఉచితంగా నీకు ఉపనిషత్తుల సారాంశం చెబుతాను, వింటావా? సారాంశమా? అదేంటండి బాబాయ్, దాన్ని నేను ఎప్పుడు వినలేదే. ఓహో, సారా మాంసం కలిపితేనండయా? ఓరెప్రాచుడా, చిచి. సరే, నువ్వు అడుగుతున్నావు కాబట్టి 2 రూపాయలు ఇస్తాను, తీసుకువెళ్తావా? సరే రండి బాబు, ఎక్కండి. పైగా వర్షం పెద్దదయ్యేలా ఉంది. సరే పద పద పద. వెంకయ్య పని. ఇంత వర్షంలో పెట్టుకున్నారేంటండి బాబయ్య ప్రయాణం? అవతల ఉపన్యాసం ఇవ్వాలయ్యా. పెద్ద పెద్ద వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తుంటారు అక్కడ. సంసార సాగరాన్ని ఎలా దాటాలి అన్న అంశం మీద మాట్లాడాలి. ఇదేమిట్రా భగవంతుడా, వర్షం ఎలా పట్టుకుంది? ప్రయాణం సాఫీగా సాగుతుందో లేదో తెలియదు. సరే సరే, అందాక పడవ పడితో కాలక్షేపం చేద్దాం. ఏమోయ్, ఏమిటి పేరు? చంద్రమౌళి బాబయ్య. దాని అర్థం నీకు తెలుసా? నాకు తెలవదు బాబయ్య. ఓరి మూర్ఖుడా, నీ పేరుకు అర్థం నీకు తెలియదన్నమాట. చంద్రమౌళి అంటే శివుడు, చంద్రుణ్ణి నెత్తి మీద దాల్చిన వాడు అని అర్థం. పోనీ వేదాల గురించి నీకు తెలుసా? నాకు బేదల గురించి తెలుసు గాని వేదాల గురించి తెలియదు బాబయ్య. సరిపోయింది, నీ జీవితంలో 4వ వంతు వృధా అయిపోయింది. పోనీ ఉపనిషత్తుల గురించి నీకేమైనా తెలుసా? నాకు దుట్ట శక్తుల గురించి తెలుసును బాబయ్య, మీరు అడిగిన శక్తులు నాకు తెలియదండి. అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. నీ జీవితంలో సగభాగం వృధా అయిపోయింది. వేదాల గురించి ఉపనిషత్తుల గురించి తెలియకుండా పశువులాగా బతికేస్తున్నావురా చంద్రమౌళి. పోనీ బ్రహ్మసూత్రం గురించి తెలుసా? నాకు మంగళసూత్రం గురించి తప్ప ఇంకే సూత్రం గురించి తెలియదు బాబయ్య. నాకు తెలుసురా నువ్వు ఇలా అంటావని. ఎలా బతుకుతావురా చంద్రమౌళి? నీ జీవితంలో 35 భాగం వృధా అయిపోయింది. ఇదేమిట్రా చంద్రమౌళి, పడవ అలిబిల్లిగా తిరుగుతోంది. భగవంతుడా, ఏంటిది? అయ్యా, వరదొచ్చేసిందయ్యా. అవతల సుడిగుండాలున్నాయి, పడవ మునిగిపోయేలాగుంది. తవరికే తొచ్చిన బాబయ్య. నాకు రాదురా బాబు. ఇన్ని శాస్త్రాలు పురాణాలు తెలిసినోరు మీకే రాదా బాబయ్య? అయ్యో,
నాకు ఎదురదరా బాబు. అయితే మీ జీవితం మొత్తం వృధా బాబాయ్. ఊరెంకరా దూకేరా. భగవాన్, కనుక శాస్త్ర వాసన ఉండాలి, శాస్త్రముల్ని చదవకూడదు అని కాదు. అయితే ముఖ్యంగా కావాల్సింది ఏమిటి అంటే ఆ శాస్త్ర సారాన్ని గ్రహించి మనం ఏ విధంగా ఈ భవసాగరాన్ని దాటిపోవాలి ఆ మార్గం తెలిసి ఉండాలి. లేదంటే ఈ శాస్త్రముల ద్వారా ఏమీ ఉపయోగం లేదు. రామకృష్ణ వారు చెప్పేవారు కదా, ఒక్కొక్కసారి పెద్ద ఈ కైట్స్ అవన్నీ కూడా ఆకాశంలో ఎగురుతుంటాయి. అయితే అంత పై ఎత్తున ఎగురుతున్నప్పటికీ కూడా దృష్టి అంతా ఎక్కడ ఆ కుళ్ళిపోయిన ఒక శవం పైన. ఆ విధంగా అవుతుంది కేవలం శుష్క పాండిత్యం కలిగి ఉన్నట్టయితే. పాండిత్యంతో పాటు అనుభవం అనేది ఉండాలి, అప్పుడే జీవితం అనేది ధన్యమవుతుంది. వాడు చెప్పాడు కదా, పొలం నడిపేవాడు, నాదైతే 75% జీవితం వ్యర్థం, అయితే మీరు ఇప్పుడు 100% వ్యర్థమైంది. ఎందుకంటే మీకు ఈత తెలియదు కాబట్టి. అది నేర్చుకుందాం, సాధన చేద్దాం, శాస్త్రములో చెప్పబడిన రహస్యాన్ని తెలుసుకుందాము. అప్పుడు జీవితం అనేది సార్థకమవుతుంది, ధన్యమవుతుంది కదా. జీవితంలో ఏదైనా మహత్కార్యాన్ని సాధించాలి అంటే పట్టుదల కావాలి. పట్టుదల, ఓపిక, ఈ రెండు లేనిదే దేన్ని సాధించడానికి. ముఖ్యంగా ఆధ్యాత్మిక జీవితంలో ఒకరోజు నేను సాధన చేస్తాను మళ్ళీ దాన్ని వదిలిపెట్టేస్తానంటే పనికిరాదు. నిరంతరంగా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారా సేవితో దృఢము, అది లేనిదే సాధన కాదు. బుద్ధ భగవానుడు అన్నాడు కదా, ఈ ఆసనం మీద కూర్చొని నేను నా సిద్ధిని, నా ఒక లక్ష్యాన్ని సాధించేదాకా ఈ ఆసనం నుండి లేను అంటాను. ఇహాసనే శుష్యతుమే శరీరం అని. అలాంటి పట్టుదల ఉన్నట్టయితే ఏదైనా సాధించవచ్చు. దీన్ని రామకృష్ణ వారు ఆ ఇద్దరు రైతులు, ఒకడు పాపం పట్టుదల కలిగినవాడు, తన ఒక పొలానికి నీళ్లు తెచ్చుకున్నాడు, ఇంకొకడు పట్టుదల లేనివాడు అట్లాగే వదిలిపెట్టేశాడు, పంటలంతా ఎండిపోయాయి. కాక పట్టుదల, ఓపిక, ప్రేమ ఇవన్నీ ఉన్నట్టయితే ఏదైనా సాధించవచ్చు. ప్రాపంచిక విషయాలెందుకు, ఆఖరికి భగవంతుణ్ణి కూడా మనము కనుక్కోవడానికి సాధ్యమవుతుంది అనేది ఈ కథ ఒక సారాంశం. మీరెన్నేనే చెప్పండి, ఈ ఏడాదికి వర్షాలు పడవు, ఈ కరువు ఏమో మనం వదిలిపెట్టదు, వేసిన పంటలన్నీ ఎండిపోతున్నాయి. చెరువు నుంచి కాలువ తవ్వుకుని మన పొలాలకు నీరెట్టుకుంటే ఈ ఏడాదైనా 2 మెతుకులు తింటాం. ఇది ఒక్కటే మార్గం కనబడుతుంది. అంత దూరం నుంచి కాలువ ఎలా తవ్వుతాం మామా? మనతో సాధ్యమే పనేనా? సాధ్యం కాదు. నువ్వు ఊరుకుని ఇళ్లలో వాళ్ళు పత్తులు పెడతావా? ఎందుకు కాదో నేను చూస్తాను. చూస్తే నువ్వు చూడు, నేను వెళ్ళిపోతున్నాను. కాలువ తవ్వుతాడట, కాలువ. ఈ ఊళ్ళో వ్యవసాయం కాకపోతే పట్టణం వెళ్లి కూలీ చేసుకుంటాం. ఏమంటావురా? అలాగే చేద్దాం. నర్సయ్య, నీ సంగతి ఏమిటి? నీతో పాటే నేను మామా ఇంటి దాకా వెళ్ళి మా ఆవిడకు మొక్కు చెప్పొస్తాను. తొందరగా రా. సాధ్యం కాదని అందరూ ఊరుకుంటే ఎట్టగా? ఎందుకు మామ ఎండలో ఒళ్ళిరగ తీసుకోవడం? ఆ చెరువులో నీళ్లు వచ్చేనా చచ్చేనా? నాకు మాత్రం ఎటువంటి రావులు మా బాధపడలేక వెళ్తున్నాను గాని. సరే మామ, నువ్వు అట్టే కట్టుపడమాక, నీకు వండని తీసుకొస్తాలే. ఇవాళ చేపల పులుసు వండుతున్నాను. సరే సరే వెళ్ళొస్తానే. అది కాదయ్యా, పొద్దున్నే పొలం పోతున్నావు, కాస్త నీళ్లు వేసుకుని వండం తినిపోరాదు? నీకెప్పుడు వన్నం గొడవే. చెరువు నుంచి కాలువ తవ్వి పొలాలకు నీరు ఎట్టకపోతే ఎక్కడి నుంచి వస్తుంది వన్నం తింటానికే? ఈ మనిషి ఎప్పుడు ఇంతే, పట్టిని పట్టు వదలడు, మొండి మనిషి. బోదిందు గందా, ఆ చెట్టు నీడకెళ్ళి వాళ్ళంతా నూనె రాసుకుని హాయిగా
స్నానం చేసి బోతెందు గాని ఈ కాలం పని తర్వాత చేసుకోవచ్చు. ఏ అసలు నీకు బుద్ధి ఉందా? అలా గడపార వేసేం లేదు, అప్పుడే వచ్చేసావు భూమి పట్టుకుని. ఇదిగో ఈ కాలువ తవ్వి ఆ చెరులో నీళ్లు మన పొలంలో పారితే కదే మనం ఏడాది పడుకునే పోతున్నది. ఇదిగో నువ్వు ఇంటికెళ్ళు. కొద్దిగా బోదెందు గాని రా. ఇదిగో మళ్ళీ మళ్ళీ చెప్పను, నువ్వు నోరు మోసుకుని ఇంటికెళ్ళావు. ఆ కాలువ పని పూర్తయ్యాక నేను పోతున్నది. ఎలా అంతేనంటావా? ఎలావే ఎట్లాగైనా సరే ఈ కాలువ పని పూర్తి కావాలి. ఆ చెరులో నీళ్లు మన పొలంలోకి రావాలి. అవునా? మావా, ఓ మావా, ఆ, మావా కట్టపడింది సాలు గాని రా వండింది గాని చేపల పులుసు వండుకొచ్చా నీకిట్టం కదా. మావో మా ఆవిడొచ్చింది చేపల పులుసు చట్టుకొచ్చింది నాకు ఇట్టమని. నేను పోయి పోతుంటా మరి. ఒరే మరి కాలువ పని నీ కాలువ పని గీలవ పని నాకు తెలియదు కానీ అది చాలా ప్రేమతో అట్టుకొచ్చింది. తినకపోతే దానికి కోపం వస్తుంది మరి. వెళ్ళరా రే, పట్టుదల లేని మనుషులు మీరంతా. మీ వల్ల ఏమవుతుందిరా? రే మీరెవరు లేకపోయినా నేను ఒక్కడిని కాలువ తవ్వి ఆ చెరులో నేను నా పొలంలో పారుతాను. చూడండి రా, ఎలాంటి రా. గంగమ్మ తల్లి, ఇప్పుడు నీ దగ్గర చేరాను. నువ్వు కరుణించి మా పొలంలో అడుగు పెడితే 3 పూట్ల నీ పేరు తెలుసుకుని పోతుంటాం. రే నా పొలంలో నీళ్ళు వచ్చేసారా? చూడండి రా తల్లి, నీ మేలు మర్చిపోలేను తల్లి. రే మా పొలంలో నీళ్ళు వచ్చేసాయి. ఓ యాదమ్మా, ఓ ఇంటిలా తొందరగా. నన్ను క్షమించు మావా, ఇందాక నీ మనసు సానా కట్టబెట్టాను. ఆ ఎండలో నీ రెక్కలు ముక్కలు చేసుకుంటే చూడలే కట్ట అన్నాను గాని. ఓ పిచ్చిదానా, కాలువ పని పూర్తి అయిపోయిందే. చెరులో నీళ్లు మన పొలంలోకి పారుతున్నాయి. ఈ ఏడాది మన పంటకు కాలేదు. ఇదిగో నువ్వు లోపలికి వెళ్ళి గిల్లో నూనె తీసుకురా. ఒళ్ళంతా బాగా రాసుకుని స్నానం చేసి ఇప్పుడు కడుపు నిండా పువ్వు తింటా. ఇదిగో లోపల గూట్లో చుట్టుంది, ముందు పట్టురా. అలాగే. భలే మంచి రోజు, పసందైన రోజు, తొందరగా. జీవితంలో ఏదైనా సాధిస్తాననే పట్టుదల కలిగి ఉండాలండి. మా రైతుడు ఏ విధంగా పొద్దున్నుండి సాయంత్రం దాకా పనిచేసి పొలానికి నీళ్లు తెచ్చాడు కదా, మరి ఆ పట్టుదల లేకుండా ఏమీ సాధించడానికి కాదు. నేను సాధిస్తాను, నేను ఎందుకు సాధ్యం కాదు ఇది, నాకు ఏదైనా సాధిస్తాను అని ఒక దృఢ నిశ్చయం, దృఢ నమ్మకం,